హాయ్ అండి. మామూలుగా మన షాప్‌లో ఏం వర్క్ ఉంటదో మీకు తెలుసు గదా! కానీ షాప్‌కెళ్ళే ముందర అంటే పొద్దున్నుంచి షాప్‌కెళ్ళే టైంలో నేను ఏం పని చేస్తాను ఇంటి దగ్గర, షాప్‌కి పూలు తీసుకెళ్తా గదా! అది ఎలాగ ఎక్కడ అనేది మనం ఈరోజు చూసేద్దాం. నేను పొద్దున రెడీ అయ్యాను. టైం అయితే ఎంత అవుతుందో చూడండి చూపిస్తాను. కరెక్ట్ 9 అవుతుంది. 9కి స్టార్ట్ అవుతాను ఇంటి దగ్గర నుంచి. నేను తోటల దగ్గర 9:20కి మూటలు తీసుకుంటాను. కాబట్టి మనమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటి నుంచి షురు అవుతది. మనము 9 వరకు ఇంట్లో ఉంటాం. 9 నుంచి రెడీ అయ్యేసి పిల్లల్ని బడికి పంపించేసి ఇంక షురు అవుతది. ఇప్పటి నుంచి చూపిస్తాను. ఇక మనమైతే ఇప్పుడు ఫస్ట్ తోటకాడికి వెళ్తున్నాం. పదండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. మనమైతే ఇంకా చూపించాను కదా తోట, ఆ తోటలోకి వెళ్తున్నాము డైరెక్ట్గా. ఎందుకంటే ఇంకా మనం అక్కడికి వెళ్ళి తీసుకుందాంలే, మళ్ళీ లేట్ అవుతుంది వాళ్ళ తీసుకొని వచ్చేయాలనేసి నేనే వెళ్తున్నా. నేను వెళ్ళాలికి ఇంకా మండి అతను పూలు అయితే వేయించుకుంటున్నాడు అంట. అతను వేయించుకున్న మనకి ఇచ్చేది. మనం వెళ్తే ఇంకా ఒకవేళ నేను వేసుకుంటాను మీరు వెళ్ళండి అనేసి చెప్పేసి మనం తీసుకొని రావచ్చు. సో అందుకని నేను వెళ్ళాను. డైలీ వెళ్తాను. ఈరోజు కూడా వెళ్ళాను. ఎందుకులే ఆడ కూర్చోవడం, మనం వెళ్ళి తెచ్చుకుందాం అనేసి. సో పోయేసి బండి ఆడబెట్టి తీసుకున్నాను. చూడొచ్చు ఇంకా బండి ఎంతవరకు వెళ్తా అంతవరకు వెళ్ళాను. ఇంకా దగ్గరే తోట. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. తూకం అదే కటాపై వేస్తున్నారు. 2,400 ఉన్నాయంట. 2,400 ఉన్నాయని అదైతే మనం తీసుకున్నాము. సన్నజాజులు తోటలో అది. సో కొద్ది ఫ్రంట్కి వెళ్ళి ఇంకొక కవర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే అవి సరిపోవనేసి ఇంకొక తోట దగ్గర ఇంకొక కవర్ అయితే ఇప్పించుకున్నాను. అది అందులో వెయిట్ వేయలేదు ఎన్ని పూలు అనేసి. సరే నేను వేసుకుని మనకు కాల్ చేసి చెప్తాలండి అని. ఇంతకుముందు తోట దగ్గర మనం వేసాం కదా తూకము, అక్కడికి వెళ్ళి వేసుకుండాలి అని చెప్పి మాట్లాడాను. అక్కడికి వెళ్ళి వేసుకొని మీకు ఫోన్ చేసి చెప్పి తీసుకుంటారనేసి. సర్లేని అందులో రాసిన లేబుల్ అయితే ఏదైతే ఉన్నో తీసుకున్నారు. సో నేను వెళ్ళాలకు ఇంతకుముందు తోట పూలు వేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. సర్లేండి అనేసి కాటా ఆన్ చేసి పెట్టాను. ఒకటి 1/4 కేజీ ఉన్నాయి. ఫోన్ చేసి చెప్పాను, అన్న ఇట్లా ఒకటి 1/4 కేజీ ఉన్నాయి, ముందు 2,400 అనేసి. అవి తీసేసుకున్నారు. 2 ఓకే తీసుకోండి అన్నారు. ఇంకా మనకు మల్లెపూలు అయితే కావాలి. మల్లెపూల తోట దగ్గరికి రా పలానా తోటకాడకి అని చెప్పారు. సర్లేండి అనేసి ఇంకా 2 తీసుకొని ఇంకా జైపూలు సార్లు అనేసి సీదా మల్లెపూలకి అయితే మనం బయలుదేరాము. ఇంకా మనమైతే బండి స్టార్ట్ చేసేసి ఇంకా మల్లెపూల దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొన్ని వీడియోస్ అయితే నేను రికార్డ్ చేయడం కూడా మల్లె తోట దగ్గరికి వెళ్ళాము అనేది రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాను. ఎందుకంటే ఈ అడవిలో ఇదే ఊరికి మా నాయన ఇది పేసి వినే తిప్పు సంచిపట్టు ముద్దరు చుట్టూ చాలు ఇంకా పెట్టు అన్నీ పెట్టే ఏం కాదు. కిందనే పెట్టమే, ఉల్టా చేసి పెట్టమే, కింద పూలు పోతాయి. ఇంకో దేపా దీనికి ఫైనల్గా అయితే మనం వేంపల్లికి అయితే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా వేంపల్లి బస్ స్టాండ్. అది వేంపల్లికి అయితే రీచ్ అయ్యాము. ఇంకా వేంపల్లి నుంచి ఇంకా పూలు తీసుకెళ్ళి అంగడి ముందు పోసేసాను. చూస్తున్నాను కదా సన్నజాజులు మల్లెపూలు మనం తెచ్చింటే ఇంకా మా అమ్మ బండి దగ్గర నేను వేసాను. ఎవరైతే కావాలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇది మన డైలీ రొటీన్. రాజుడిగా కడప నుంచి పోతాంటే రాజుడిగా తగ్గకూడదంట పెట్టొచ్చా ఆడ. ఆయన చేతికి ఏం అబ్బా కట్ చేస్తారా కానీ. Thank you for watching and subscribe.